సో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వచ్చేసినాం గణేష్ సింగ్ కళాకార్ వర్క్ షాప్ కి అయితే వచ్చేసినాం. ఇగో ఇక్కడ పెయింట్ వేసిన వినాయకుడు, ఇక్కడ పెయింట్ వేసిన వినాయకుడు, ఎదురుగానే పెయింట్ వేసిన వినాయకులు పెయింట్ వేసిన వినాయకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. వినాయకులు కూడా వెళ్ళిపోయినాయి. మొన్నేమో బెంగళూరుకి పోయింది, మొన్నేమో పురాణాపూల్ పోయింది. అక్కడ మీరు గణేష్ సింగ్ కళార్స్ దూల్పేటలో చూసింది అయితే వినాయకులు లేదు, పురాణాపూల్ యూత్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. మనకైతే భువనగిరి కూడా వెళ్ళిపోయింది వినాయకుడు, బెంగళూరు కూడా వెళ్ళిపోయింది, మనకి పురాణాపూల్ వెళ్ళిపోయింది. ఇగో మన వినాయకుడు అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇవిడు మా బొజ్జ, ఇవిడు బాయ్ మా బుజ్జాయుడు గణపతి అయితే మనకి 15th రోజు అయితే మేము తీసుకెళ్తున్నాం. నైట్ ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేది 15th నైట్ అయితే మన వినాయకుడు అయితే తీసుకొని సిరిసిలకి అయితే వెళ్తున్నాం. మన వినాయకుడు అయితే కలరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ వినాయకుడు కూడా కలరింగ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా 15th రోజు దగ్గర 6 పీసెస్ పోతున్నాయి. 6 వచ్చేసేది. ఇక్కడ ఈ వినాయకుడు ఇవుడు ఇక్కడ ఇవుడు అన్ని కూడా కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అన్నీ కూడా కలరింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడైతే మనకి మొత్తం పీస్ అయితే కలరింగ్ వేసేసి కూడా ఉంది. మొత్తం పీస్ ఇయ్యాల పోతుంది కావచ్చు. మనమైతే చూపిస్తే ఇక్కడికైతే వచ్చేసి ఇగో ఇక్కడ ఈ పీస్ చూసుకో నువ్వు. ఇగో ఇదైతే మొత్తం కలరింగ్ అయిపోయింది వినాయకుడు అయితే మొత్తం కలరింగ్ అయిపోయింది. కంప్లీట్ కలరింగ్ అయిపోయింది. ఈ వినాయకుడు అయితే మనది కాదు, మనదైతే అక్కడ చూపించిన 15th రోజు అయితే తీసుకొని వెళ్తున్నాం. ఈ వినాయకుడు అయితే ఇగో ఈ చేతుల పైన ఎక్కాలని నాకు కూడా ఉంది, కానీ మన వినాయకుడు ఎక్కిందే వేరే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటుంది అందుకనే అంటున్నా. ఇక్కడ మనకైతే ఇగో శివుని పీస్ కూడా బుక్ అయిపోయింది. ఈ పీస్ కూడా మనకి 15th రోజు వెళ్ళిపోతుంది. ఈ పీస్ కూడా 15th రోజు వెళ్ళిపోతుంది. అక్కడ ఆ పీస్ 15th రోజు దగ్గర 10కి వెళ్ళి 12 పీసులు పోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా 10కి వెళ్ళి 12 పీసులు పోతున్నాయి. 15th ఒక్కటే రోజు ఎవరైనా పెద్ద వినాయకులు చూడాలనుకుంటే, పెద్ద వినాయకులు లావట్టాలంగా చూడాలనుకుంటే జల్ది లక్ష్మి కూడా వచ్చేసేది. లక్ష్మి కూడా వైన్స్ పక్క పొంటే ఉంటుంది. గణేష్ కళార్స్ వర్క్ షాప్ పక్క పొంటే అక్కడ వైన్స్ ఉంటుందా, వైన్స్ పక్క పొంటే ఉంటుంది. 15th రోజు తెలుసు తీసుకుపోయేటప్పుడు ఎట్లుంటుంది, వైన్స్లో ఎంత జాతర ఉంటుందో అది అందరికి తెలుసు. ఇవి ఎక్కడైతే కలరింగ్ కూడా అయిపోయింది. కలరింగ్ కూడా కళ్ళు కూడా మొత్తం కూడా కలర్ అయిపోయింది మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ ఈ వినాయకుడు కూడా కలరింగ్ అయిపోయింది. అక్కడ ఇంకో పీస్ కూడా రెడీగా ఉంది, కవర్ కూడా కప్పేసి ఉంది. నువ్వు కవర్ ఫ్రీగా ఇస్తాడు అనుకున్నావు. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఫ్రీగా ఇవ్వలేడు, వినాయకునికి కవర్ ఫ్రీగా ఇవ్వలేడు. పైసలే ఫ్రీ అయితే ఏముండదు ఇక్కడ. పోయినసారి కవర్ కూడా పైసలు తీసుకున్నాడు వినాయకుడు మాత్రం. అల్టిమేట్ 15th రోజు అయితే దగ్గర ఈ పీసులే, జస్ట్ ఈ పీసులే మనకి 6 or 7 పోతున్నాయి. దానిలో మనది ఒకటి పొద్దుగాలకి వెళ్ళి మొత్తం పోతూనే ఉంటాయి. 7 వరకు పోతాయి. వచ్చేసేది మీరైతే చూడాలనుకుంటే మాత్రం వచ్చేసేది. మళ్ళీ ఇటువంటిది అయితే మీకు ఎప్పుడు కూడా కనిపించదు. మళ్ళీ 1 year వరకు ఆగాలి. ఇక్కడ సేమ్ పీస్ ఇది కూడా తయారైపోయింది. ఇదైతే మనకు 16th అయితే వెళ్ళిపోతుంది. ఈ వినాయకుడు అయితే వెంకటేశ్వర స్వామిది. ఈ చూడు వినాయకుడు ఎట్లుందో జెల్ అంటే జెల్ వచ్చేసేది. మళ్ళీ చెప్తున్నా జెల్ వచ్చేసేది. అక్కడ ఆ పీస్ కూడా కలరింగ్ అయిపోయింది. ఇగో ఇక్కడ చూడు ఈ పీస్ కూడా కలరింగ్ అయిపోయింది. ఇగో ఇది అయితే మనకు వచ్చేసి కిరీటం ఇగో ఇది మన వినాయకునికి వచ్చే కిరీటం. నాకంటే హైట్ ఉంది. ఇది మన కిరీటం మొత్తం సిల్వర్ పెయింటింగ్తో వచ్చి ఈ మధ్యలో బ్రౌన్ వస్తుంది. ఇది మనకి పైన ఈ గణపతికి వచ్చే కిరీటం. ఇదే నాకన్నా హైట్ ఉంది చూడు, నాకన్నా హైట్ ఇదే ఉంది. ఎంత హైట్ ఉంది చూడు ఇది. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన మొత్తం వీడియో ట్రాన్స్పోర్టింగ్ వీడియో కోసం అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్టింగ్ వీడియో ఇట్లుండదు సైక్. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి జల్దీ.